జూలై 2025లో ఓటీటీ ప్లాట్ఫామ్లు సినిమా ప్రియులకు వినోదభరితమైన సినిమాలు అందించాయి. చిన్న బడ్జెట్ సినిమాలు కూడా భారీ విజయాలు సాధించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఓర్మాక్స్ మీడియా డేటా ప్రకారం 2025 జూలై నెలలో భారతదేశంలో అత్యధికంగా చూసిన టాప్ 5 సినిమాలు ఇవే. సర్జామీర్, కుబేరా, రోంతు, అప్ జైసా కోయి, డిఎన్ఏ ఈ సినిమాలు విభిన్న శైలిలు, భాషలతో ఓటీటీలో సంచలనం సృష్టించాయి. వీటి వివరాలను తెలుసుకుందాం పదండి. తెలుసుకున్న ముందు ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా. థ్యాంక్ యూ. వీటిలో ఫస్ట్ మూవీ పేరు వచ్చేసి సర్జామిన్. ఈ సినిమా జియో హాట్‌స్టార్లో 2025 జూలై 25 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ స్టోరీ సర్జామిన్ కాశ్మీర్ నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆర్మీ ఆఫీసర్ విజయ్ మీనన్ గా నటించాడు. ఆయన భార్య మెహరన్ గా కాజల్ నటించింది. వీళ్ళ కొడుకు హార్మాన్ గా ఇబ్రాహిం అలీ ఖాన్ కనిపిస్తారు. విజయ్ తన డ్యూటీలో ఉగ్రవాదులతో పోరాడుతూ కొడుకు మిలిటెంట్స్ తో ముడిపడిన రహస్యమైన గతంతో వచ్చే సవాళ్లను ఎదుర్కొంటాడు. ఈ సినిమా డ్యూటీ కుటుంబ బంధాలను ఎమోషనల్ గా చూపిస్తుంది. ఈ సినిమా డైరెక్ట్ గా జియో హాట్‌స్టార్లో విడుదలై 4.5 మిలియన్ వ్యూస్ తో టాప్ స్థానంలో ఉంది. ఈ సినిమా డైరెక్ట్ గా జియో హాట్‌స్టార్లో విడుదలై 4.5 మిలియన్ వ్యూస్ తో టాప్ స్థానంలో ఉంది. సెకండ్ మూవీ పేరు వచ్చేసి కుబేరా. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2025 జూలై 18 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ యాక్షన్ డ్రామాకి శేఖర్ కమల దర్శకత్వం వహించారు. ఈ స్టోరీ తిరుపతిలో ఒక సామాన్య బిచ్చగాడి జీవితం చుట్టూ సాగుతుంది. అతను అనుకోకుండా ఒక భారీ ఆర్థిక కుంభకోణంలో చిక్కుకుంటాడు. దీని వెనుక ఒక మాజీ సిబిఐ ఆఫీసర్, బిజినెస్ టైకూన్ కూడా ఉంటారు. బంగాళాఖాతంలో రహస్య ఆయిల్ రిజర్వ్ తో సంబంధం ఉన్న ఈ కుట్రలో ధనుష్ ఎలా బయటపడతాడనేది కథ. ఈ సినిమా జూలైలో 3.7 మిలియన్ వ్యూస్ తో రెండో స్థానంలో నిలిచింది. థర్డ్ మూవీ పేరు వచ్చేసి రోంతు. జియో హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతున్న ఈ పోలీస్ డ్రామా సినిమాకి షాహీ కబీర్ దర్శకత్వం వహించారు. ఈ స్టోరీ కేరళలోని ఓ చిన్న పట్టణంలో నైట్ పెట్రోల్ డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతుంది. రోషన్ మాథ్యూ కొత్తగా చేరిన కానిస్టేబుల్ గా, దిలీష్ పోతన్ సీనియర్ ఆఫీసర్ గా నటిస్తారు. రాత్రి పెట్రోలింగ్ లో వీళ్ళు కొన్ని ప్రమాదకర సంఘటనలు ఎదుర్కొంటారు. రియలిస్టిక్ పోర్ట్రయల్, బలమైన పర్ఫార్మెన్స్ తో ఈ సినిమా 2.4 మిలియన్ వ్యూస్ తో మూడో స్థానంలో నిలిచింది. ఫోర్త్ మూవీ పేరు వచ్చేసి ఆప్ జైసా కోయి. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ సినిమాకి కోలిన్ డిన్ హో దర్శకత్వం వహించారు. ఫాతిమా అనే వ్యక్తి ఒక ఫ్రెంచ్ టీచర్ గా నటించారు. వీళ్ళ జీవితాలు అనుకోని రీతిలో కలిస్తాయి. ఆధునిక సమాజంలో ప్రేమ గురించి చర్చించే విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది 2.0 మిలియన్ వ్యూస్ తో 4వ స్థానంలో నిలిచింది. నెట్ఫ్లిక్స్ టాప్ 10 ఒరిజినల్ డెబ్యూల్లో చోటు సంపాదించింది. ఫిఫ్త్ మూవీ పేరు వచ్చేసి డిఎన్ఏ. టెంట్ కొట్టలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ థ్రిల్లర్ సినిమాకి నీలకంఠన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిఎన్ఏ ఆధారంగా సాగే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. నిమిషా సజాయిన్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, సస్పెన్స్ తో నిండిన కథాంశం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఈ సినిమా 1.3 మిలియన్ వ్యూస్ తో టాప్ 5 లో చోటు సంపాదించింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.